గ్లాసుడు చీల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే ఈ పచ్చి బఠానీ గ్రీన్ పీసెస్ అనమాట. ఈ బౌల్ నిండా తీసేసుకున్నా. ఈ ఫ్రిడ్జ్లో అనమాట ఫ్రెండ్స్. ఈ స్టాక్ పెట్టాను కదా, నేను తీసి ముందుగా రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఇవి నానబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేంటంటే వడలకనమాట, ఓన్లీ బఠానీ వడ అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి నానబెడుతున్నాను అనమాట. ఒక 5 hours చాలన్నమాట. అంటే నేను ఎక్కువసేపు నానబెడతాను ఫ్రెండ్స్. ఇది అంటే ఈవినింగ్ కదా నేను చేసేది. ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ నేను చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టేస్తున్నా, అంటే ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి. ఈ వడలకి 2 ఆనియన్స్, పచ్చిమిరకాయలు, పిండి కంపల్సరీ అన్నమాట ఫ్రెండ్స్. వీటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నాన్న ఉన్న బఠానీలు అనమాట, గిన్నెపిస్తుంది ఫ్రెండ్స్. నేను బఠానీ వడలకు అనమాట ఫ్రెండ్స్. ఇవి బఠానీలు కడిగేసి నానబెట్టినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇదేమో కప్పుడు పిండి తీసుకున్నాను. 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి అనమాట ఫ్రెండ్స్ తీసుకున్నా. చూడండి, ఇందులో ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. అన్నీ కలిపి పట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కలిసి వేస్తాను. కప్పుడే కాబట్టి నేను నానబెట్టింది బఠానీలు, పచ్చి బఠానీలు సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, చేతితోనే వేస్తున్నాను అనమాట. వేసి ఇది మూత పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పడతాకి ఫ్రెండ్స్. ఇదిగా పట్టేసి అనమాట, ఇట్లా కచ్చా బెచ్చాగా అనమాట ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుందా మీకు? ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో వేసుకుందాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పచ్చి బఠానీలు అనమాట, గ్రీన్ పీస్లు అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఎలా పెట్టుకునైనా చేసుకోవచ్చు. ఇది అయిపోవస్తుంది కదా, ఇంకొక 1 monthలో అయిపోవస్తుంది అనమాట దీని యొక్క సీజను. ఇందులో పిండి కూడా కలిపేస్తున్నా. ముద్ద రావాలి కాబట్టి, అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్. మీకు చూపిస్తూ మాత్రం కప్పు చూపిస్తున్నాను. ఇంకొక 2 ఐటమ్స్ చేయాలి ఫ్రెండ్స్ నేను. ఒకటి పూరీను, ఒకటి హల్వా. దీంతో ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా రావాలి వడకి. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా రావాలి కదా, ఇలా వేస్తున్నాను అన్నమాట. మంచిగా ఇలా ఉండలా చుట్టుకోవటం. కంపల్సరీగా పిండి కానీ శనగపిండి కానీ, ఎక్కువ పిండే ఉపయోగిస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వడకి అంటే ఇటుకోకూడదు కదా, మనకి ఆకారం అనేది రావాలి. ఓన్లీ పచ్చి బఠానీ అనమాట, గ్రీన్ పీస్తో చేస్తున్న ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది
నేను సిమ్లో పెట్టుకుని చేస్తానమాట. పక్క ఒక చేత్తను ఫోను, ఒక చేత్తనేమో ఈ ఐటమ్ అనేది. మూకులు పెట్టేసి దీంట్లో సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది గరిటెతో పోసుకుంటున్నా. ఇది సరిపడినంత పోసుకున్నాను అనమాట ఆయిల్. వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఎందుకండి వేస్తున్నాను. ఇట్లా రావాలన్నమాట. ఈ విధంగా రావాలన్నమాట ఫ్రైకి. ఇలా గోల్డ్ కలర్ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బాయ్ కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువసేపు ఇవి ఫ్రై అవుతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి అనమాట. కొంచెం వీటిని ఇలా వదిలేస్తాం అనుకోండి ఫ్రెండ్స్ మనం, అప్పుడు మనం వీటిని ఇలా ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ది వడ అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రీన్ కలర్ వడ అనమాట. ఇది ఫ్రై అయిపోతుంది అనమాట. లాస్ట్లో తీస్తున్నా ఫ్రెండ్స్. ఎలా ఉంది, బాగుందా ఫ్రై అవుతున్నప్పుడు? 4 మాత్రం పెట్టి తీస్తున్నాను అనమాట వీడియో. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది గ్రీన్ పీస్ది వడ అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఫ్రై టేస్టీ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది వడ ఈవినింగ్ స్నాక్. ఇది చూడండి ఎంత గ్రీన్ షేడ్లో కనిపిస్తున్నాయో. ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇంకా అయిపోవచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఒక కప్పుడికే వేసాను నేను.